హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మధ్య తరగతి అమ్మాయి ఝాన్సీ థాట్స్. సో మా ఇంటి ముందున్న ఖాళీ ప్లేస్ మీరు నిన్న వీడియోలో చూస్తుంటే మా అబ్బాయి అయితే మొత్తం క్లీన్ చేశాడండి. నిజంగా ఈ రోజుల్లో మా పిల్లల్లాగా ఉండడము అంటే గొప్పని కాదు, అందరూ ఉండలేరండి. సో చాలా చక్కగా పనులు ఏదైనా చెప్పినా కానీ చేస్తారనమాట. ఇదంతా కూడా క్లీన్ చేశాడు. నిన్న వీడియోలో పాపం చాలా కష్టపడ్డాడు. మీరు చూసినట్లయితే మాత్రం అసలు చూడండి ఎంత నీట్గా మార్నింగ్ లేవగానే అసలు ఎంత బాగా చేశాడో చూడండి. అద్దంలా ఉందన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంది. ఎదురుగా సోఫా, మా ఇంటికి అక్కడ లోపల 2 రూమ్స్ ఉన్నా కానీ బయట ఖాళీ ప్లేస్లో చక్కగా సోఫాలో అలా కూర్చుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. మొత్తం కూడా బండలు పరిచేస్తారనమాట. కాకపోతే ఒకటి మైనస్, నీళ్లు కానీ పడ్డాయంటే ఇక్కడ జారితే అక్కడికి వెళ్ళిపోతాము. సో అదొకటే మైనస్. ఇంకా మార్నింగ్ అయితే యాజ్ యూజువల్ అండి, కాఫీ తాగడానికి మార్నింగ్ బయటికి వెళ్దాం అనుకున్నాము. సో మా వారు నేను ఇలా బయటికి వెళ్తున్నాము. చూడండి ఎలా ఉందో మొత్తం క్లైమేట్ కూడా మార్నింగ్ ఎలా ఉందో. ఇక్కడ కానీ కూర్చొని మంచిగా ఒక కాఫీ తాగితే ఇంట్లోనే తాగితే హ్యాపీగా ఉంటుందన్నమాట. కాకపోతే మళ్ళీ పాల ప్యాకెట్ కోసం కిందకి వెళ్ళాలి. ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కదండి. సో అందుకే మనకి స్టోర్ అనేది ఉండదన్నమాట. మార్నింగ్ లేదంటే నైటే పెట్టుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకునేవాళ్ళము. కానీ లేకపోవడం వల్ల మేము కాఫీకి టీకి అన్నిటికీ బయటకు వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడి నుంచి కాఫీ తాగేసి నేరుగా మళ్ళీ ఫిషెస్కి వెళ్తున్నాము. సో ఈరోజు అయితే మాత్రం మా అబ్బాయికి రొయ్యలు తినాలనిపిస్తుందంటండి. సో రొయ్యలు కూడా తీసుకొని రావాలి. ఇటు నుంచి ఇటే వాకబుల్ డిస్టెన్స్ కాదు కానీ కొంచెం వెహికల్ మీద వెళ్ళాలన్నమాట. సో చూసారు కదా, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి వరుసగా. అసలు ఇది సండే ఒక్కటే కాదు, రెగ్యులర్గా అసలు మండే నుంచి సండే వరకు అసలు మొత్తం 7 డేస్ ఉంటాయి అనమాట. ఈ వారం ఉండదు, ఈ వారం ఉంటుందని లేదు. చూసారు కదా, ఎవరికి వాళ్ళు అన్నీ ఇలా చేసి చక్కగా పెట్టుకుంటారండి. రొయ్యలు కూడా తీసుకున్నాము. రొయ్యలు చాలా బాగున్నాయండి. సో అందుకని మా అబ్బాయికి చాలా ఇష్టము. చేపలు పెద్దగా తినరు అనమాట. అయినా కానీ మేము ఊరుకోకుండా చేపలు పెడతానే ఉంటాము. చిన్నప్పటి నుంచి చేపలు ట్రై చేస్తున్నామండి పిల్లలకు మంచిగా అలవాటు చేయడానికి. కానీ వాళ్ళిద్దరికీ మాత్రం అసలుకి పెద్దగా అలవాటు అయితే కాలేదండి. సో ఇంకా ఫిషెస్ కూడా కొరమైన ఫిషెస్, బొమ్మిడాల ఫిషెస్ అండి. ఇప్పుడు కొరమైన దాటిపోయిందనమాట. ఒకప్పుడు మేము కొరమైన చేపలు తీసుకునేవాళ్ళం ఎక్కువగా. ఇప్పుడు దాని ప్లేస్లో బొమ్మిడాలు వచ్చిందనమాట. బొమ్మిడాల పులుసు మాత్రం సూపర్గా ఉందండి. చూసారా, ఇక్కడ ఉన్నాయి కదా ఇవే బొమ్మిడాలు. చూడండి ఎలా ఉన్నాయో. ఇసుక దంతులు, ఇసుక పుర్లు అంటారు కదా, సో అలా ఉంటాయి అనమాట. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. చేప కూడా బాగా గట్టిగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. ఫ్రైకి అయితే అస్సలు బాగోదు. ఏదైనా కానీ పులుసు పెట్టుకుంటేనే బాగుంటుంది, పులుసు ముక్క కానీ. సో అక్కడి నుంచి అటు మళ్ళీ మామిడికాయ, ఇంకా దాంట్లో కావాల్సిన టమోటాలు అన్నీ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. మా ఇంటికి దగ్గరలోనే మార్కెట్ కూడా ఉంటుంది. సో ఇంకా ఇవన్నీ తీసుకుని ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా స్టార్ట్ చేయాలి. టిఫిన్ మొత్తం అయిపోయిన తర్వాత ముందు వీటినైతే మాత్రం చక్కగా ఉప్పు, పసుపు ఇవన్నీ ఆవగిల్లి పెట్టేసేయాలన్నమాట. సో ముందు వీటినైతే మాత్రం క్లీన్ చేసేసాను నీట్గా. అన్నీ ఏమైనా ఉంటే మొత్తం క్లీన్ చేసి ఉప్పు, పసుపు పెట్టి పక్కన పెట్టామంటే మంచిగా ముక్కంతా కూడా మంచిగా తయారవుతుందండి. సో ఇది ప్రిపేర్ చేసి ఫిషెస్ కానీ ఇవి రొయ్యలు కానీ 2 కూడా ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేస్తాను. తర్వాత టిఫిన్ పని అయిపోయిన తర్వాత మళ్ళీ వీటి సంగతి చూడాలి. ఫిషెస్ని తర్వాత వండేస్తానండి. సో ముందైతే మాత్రం దోశ పిండి తెప్పించాను అనమాట. మనకి గ్రైండర్లు, మిక్సీలు అలాంటివి ఏం లేవు కదా ఈ ఇంట్లో అయితే మాత్రం. సో నేను ఇక్కడ ఉంది కదా ఇండక్షన్ స్టవ్, సో దీంట్లోనే నేను దోశలు పెట్టి చేస్తున్నానండి. సో ఇక్కడ మాకు చిన్న సిలిండరు, మనకి స్టవ్ కూడా వస్తుంది కదా, అలాంటి సిలిండర్ ఉందనమాట. నేను దోశలు పోస్తుంటే మా వాడు చూడండి చక్కగా సెల్ చూసుకుంటా కూర్చున్నాడు అనమాట హ్యాపీగా. సో దోశలు అయితే మా వారైతే టిఫిన్ కూడా చేసేసి వెళ్ళిపోయారండి. మా అబ్బాయికి నాకు ఇద్దరికి వేస్తున్నాను నేను. సో ఇక్కడ ఇండక్షన్ స్టవ్ మీద నేను వేస్తున్నానండి. ఇంకా కర్రీ మాత్రం దీని మీద కుదరదనమాట. చిన్న స్టవ్ ఉంది, సో దాని మీద చేస్తాను కర్రీ. ఇంకా ఈ సాంబార్ కూడా బయట నుంచి, ఇడ్లీ సాంబార్ బయట నుంచి తెచ్చామండి. సో సాంబార్ వస్తాయి కదా, ఓన్లీ సాంబార్ కోసం ఇడ్లీ మాత్రం కొంచెం బయట తీసుకొచ్చాము. సో ఇవన్నమాట ఇడ్లీ. సో ఇడ్లీ సాంబార్ వేసుకొని మా అబ్బాయి నేను ఇద్దరం కూర్చొని తిందామని. దీంతోపాటు మా వాడికి వడలంటే చాలా ఇష్టం అండి. సో ఇద్దరము హ్యాపీగా కూర్చొని ఇలా తింటున్నాం అనమాట. మా హస్బెండ్ అయితే తినేసి కూడా వెళ్ళిపోయారు. సో దీని తర్వాత మంచిగా టీ, చూడండి ఎంత పెద్ద గిన్నెలో పెట్టానో. ఈ హౌస్లో ఏంటంటే అన్ని గిన్నెలన్నీ లేవనమాట. చాలా పెద్ద గిన్నెలో నేను టీ పెట్టుకున్నానండి. సో ఆ టీ తాగితే కానీ టిఫిన్ చేసిన తర్వాత మనకి ఎనర్జీ స్టార్ట్ అవ్వదు. ఇంకా 2 కూరలు చేయాలి, ఒకటి రొయ్యలు ఇంకా చేపలు. సో ఈ 2 చేయాలంటే ఈ మాత్రం ఎనర్జీ డ్రింక్ నాకు పడాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి అన్ని వస్తువులు కాకుండా ఉన్న వస్తువులతోనే మనం చేయగలిగినప్పుడే
మనలో ఉన్న నైపుణ్యం అనేది బయటకు వస్తుందండి. సో అది గ్రేట్ అనమాట. సో అన్నీ మనకి ఇక్కడ నాకు మిక్సీ లేదు, ఫ్రిడ్జ్ లేదు, గ్రైండర్ లేదు, గ్యాస్ స్టవ్ సరైనది లేదు. సో ఇవన్నీ లేకపోయినా కానీ నేను అన్నీ ఉండి చేయడం కాదు, లేకపోయినా కానీ అన్నీ మనం చేయగలగాలండి. సో ఇప్పుడైతే అన్నీ రెడీ చేశాను. చేపల కూరకైతే మాత్రం ముందు చేపల కూర చేసేస్తానండి. ఎందుకంటే చేపలు మనం ఎంత ముందు చేస్తే అంత బాగా ముక్కపొక్కి మనకి పులుసు పడుతుందనమాట. సో ఇంకా చేపల కూర అయితే నెక్స్ట్ రోజుకి ఇంకా బాగుంటుంది అంటారండి చాలామంది. సో చేపల కూరకైతే అన్నీ రెడీ చేశాను. మీకు ప్రీవియస్ వీడియోలో కూడా నేను చేపల కూర గురించి కొంచెం చెప్పానండి. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. మొత్తం ముందు పులుసులాగా పెట్టేసి తర్వాత నేను పులుసులో ముక్కలు వదులుతాను. ఇక్కడైతే నేను అస్సలు చింతపండు అయితే అస్సలు వాడనండి, జీరో అనమాట. సో ఇంకా రొయ్యలు కూడా పక్క కూర చేసేస్తున్నాను. రొయ్యలు అయితే కొంచెం సెమీ గ్రేవీ లాగా అనమాట. సో ఈ స్టవ్ నేను చెప్పాను కదండి, ఈ స్టవ్ని ఇక్కడ యూజ్ చేస్తాను నేను. ఈ 2 స్టవ్లు అంటే ఇండక్షన్ స్టవ్ ఇది, దానికి కొన్నిసార్లు యూజ్ చేస్తాను, ఇది కొన్నిసార్లు అండి. ఇంకా రైస్ కుక్కర్ కూడా ఉందనమాట రైస్కి. సో వీటన్నిటిని యూజ్ చేస్తుంటాను. రొయ్యలు అయితే బాగా ఫ్రై అవుతున్నాయండి, డీప్ ఫ్రై కాకుండా ఇలా సెమీ గ్రేవీ అయితే మంచిగా టేస్టీగా ఉంటుంది అనమాట. ముక్కకి మంచిగా ఉప్పు కారం అన్నీ పడుతుంది, కలుపుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. దీంట్లో కూడా ఒక మామిడికాయ ముక్క వేసానండి. ఎప్పుడైనా సరే రొయ్యల్లో మనము మామిడికాయ ముక్క కానీ లేదంటే చిన్న చింతపండు కానీ వేసుకుంటే కొంచెం తీయగా రాకుండా బాగుంటుంది అనమాట. లేదంటే తీపిగా వస్తుందండి రొయ్యల కూర, అప్పుడు అంత టేస్టీగా ఉండదు. సో ఒకసారి ట్రై చేయండి మామిడికాయ వేసుకొని కూడా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే కొన్ని బొమ్మిడాలు అయితే ఫ్రై చేశానండి. అసలు బాగాలేవన్నమాట, అసలు టేస్టీగానే లేవండి, గట్టిగా అయిపోయాయి. టేస్ట్ అనేది అస్సలు తెలియట్లేదు. సో మీరైతే మాత్రం బొమ్మిడాలు పులుసు మాత్రమే పెట్టుకోండి. అస్సలకి ఫ్రై వైపు ట్రై కూడా చేయాల్సిన అవసరం లేదు, అంత గట్టిగా ఉన్నాయండి. ఇంకా మొత్తం గిన్నెలు గడిగేసరికి నా పని అయిపోయిందండి. ఎందుకంటే ఈవినింగ్ నేను ఊరెళ్ళాలి. చూడండి అందులో ఫిష్ కర్రీ, మళ్ళీ ప్రాన్స్ ఫ్రై, ఇన్ని రకాలు చేసేసరికి మామూలుగా లేదనమాట. ఇదిగో నేను ఎండలో తోమే షింక్ ఇదేను, జస్ట్ హ్యాండ్ వాష్ చేసుకునే షింక్ అండి. ఒక్క పెద్ద గిన్నె ఒకటి పెట్టామంటే నిండిపోతుంది అనమాట. ఈ గిన్నె కూడా కడగడానికి వీలుండదు. సో నేను అందుకే ఇలా చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ పట్టుకొని ఆ గిన్నెతో మిగతా గిన్నెలన్నీ కడిగేస్తాను అనమాట. ఎంత కష్టంగా ఉంటుందండి, కనీసం తిన్న ప్లేట్ కూడా పట్టదనమాట. సో చాలా కష్టంగా ఉంటుంది. సో ఇవన్నీ కడిగేసరికి నాకు 1 అవర్ పట్టింది. మామూలుగా షింక్లో అయితే 10 నిమిషాల్లో ఫట్ పని వల్లాడించేవాళ్ళము. చూడండి ఉదయం పిండి గిన్నె కానించి మొత్తం ఉన్నాయన్నమాట. సో మేము లంచ్ చేసి కూడా మొత్తం అంట్లన్నీ క్లీన్ చేసేద్దామని చెప్పి మళ్ళీ ఈవినింగ్ మా వారు పాపం మళ్ళీ చేసుకోలేరు కదా. సో ఆ గిన్నెలన్నీ మళ్ళీ స్మెల్ వచ్చేసాయి తోమకుండా ఉంటే. సో మొత్తం ఇలా బాయిల్ ఇచ్చేస్తానండి, కనీసం గిన్నెలు పెట్టుకోవడానికి కూడా ఉండదనమాట, ఎంత కష్టంగా ఉంటుందో. సో ఇవన్నీ మళ్ళీ వాటర్ అంతా ఉంటుంది కదా, ఇక్కడ పాత సోఫా ఉంటుంది కదండి. సో ఇక్కడ పెట్టేసాను అనమాట. చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో, ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ ఇవే అనమాట. మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడేసాను. ఏదో ఇంకా 2 గిన్నెలు కొత్తవి ఉన్నాయి. ఇంకా ఇదంతా కూడా క్లీన్ చేసేసానండి. వాటర్ అంతా కూడా కింద పడుతూ ఉంటుందన్నమాట. సో అందుకు ఇంకా నేనైతే షూస్ అయితే తెచ్చేసుకున్నానండి. మా హస్బెండ్ నేను వెళ్ళి మంచిగా షూస్ తెచ్చుకున్నాను, వాకింగ్కి వెళ్ళడానికి ఇంకా ప్రాబ్లమే లేదు. ఇంకా మా మామయ్యకి నాకు ఇద్దరికి తెచ్చానండి. సో బాగున్నాయి అనమాట, నాకైతే బాగా నచ్చాయి. ఇంకా ట్రైన్ నొక్కి దగ్గరికి అయితే వచ్చేసానండి, స్టేషన్ దగ్గరికి. యాక్చువల్లీ ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా వెళ్ళలేదు, వాడు కూడా ఇంకా ఆన్ ది వేలో ఉన్నాడండి. సో అంటే నన్ను దింపేసి మళ్ళీ మా అబ్బాయిని దింపుతాడనమాట. సో మా హస్బెండ్ అయితే నన్ను ఇప్పుడు స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చారు. నాకు ట్రైన్ టైం అవుతుందండి. సో వాడికి ఇంకా టైం లేట్ అయిందనమాట. సో అందుకే నేను ముందుకు వచ్చేసాను. కానీ ఒకవైపు వాడిని యాక్చువల్లీ మా అబ్బాయిని పంపించి నేను వచ్చేద్దాం అనుకున్నాను, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా నేను ముందు రావాల్సి వచ్చిందండి. వాడు 15 రోజుల తర్వాత పండగ తర్వాత వెళ్తుంటే కనీసం వాడికి సెండ్ ఆఫ్ ఇవ్వని కూడా కుదరలేదనమాట. సో అదే కొంచెం బాధేసింది. ఆలోచిస్తూ ఉన్నాను వెళ్దామా ఉందామా అని, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా నేను వెళ్ళాల్సి వచ్చిందనమాట. బయటకు వెళ్ళతే బాయ్ బాయ్ ఫోన్ చేయి అన్నయ్యకి.
ట్రైన్ యాక్చువల్లీ నేను ఎప్పుడు నెల్లూరు మెయిన్ సెంటర్లో ఎక్కుతానండి. కానీ ఇక్కడ నెల్లూరు వచ్చే ముందు ఒక 10 నిమిషాల ముందు ఒక స్టేషన్ ఉంది. కొన్ని ట్రైన్స్ అయితే అక్కడ కూడా ఆగుతాయి అనమాట. సో నేను ఈసారి అక్కడ ఆగానండి, మా ఇంటికి దగ్గరగా ఉంటుందని. ఇప్పుడైతే నెల్లూరు స్టేషన్లో కూడా ఆగుతుందనమాట. కానీ నాకు యాక్చువల్లీ అసలు స్టార్ట్ అయింది, కానీ అసలు మా అబ్బాయిని సెండ్ ఆఫ్ ఇవ్వకుండా వాడికి వచ్చేసాను, వాడు వెళ్ళక ముందు వచ్చేసాను అని చాలా అదే మనసులో పీకుతూ ఉందండి. చాలా బాధేసింది అనమాట. ఇంకా మా అబ్బాయి అయితే ఫోన్ కూడా చేశాడు, నాకు సెండ్ ఆఫ్ ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నావు కదమ్మా అని. అది చాలా బాధ అనిపించిందండి. ఇప్పుడు నేను నెల్లూరు మెయిన్ సెంటర్కి వచ్చాను అనమాట. యాక్చువల్లీ ఎప్పుడు ఇక్కడ ఎక్కుతాను నేను, కానీ ఇక్కడైనా సరే దిగేద్దాం అనిపించిందండి అసలు ఈ స్టేషన్లో. సో వెయిట్ చేస్తున్నారు జనాలందరూ కూడా ఇక్కడ స్టేషన్లో. కానీ అప్పటికే ట్రైన్ నేను అనుకునేసరికి ట్రైన్ మూవ్ అయిపోయిందండి. సో చాలా ఫీల్ అయ్యాను అనమాట. చిన్న చిన్న విషయాలు, పిల్లల విషయంలో మాత్రం నేను చాలా హర్ట్ అవుతానండి. నిజానికి అది మార్చుకోవాలి, అలా ఉండే తత్వాన్ని మార్చుకోవాలి యాక్చువల్లీ. లేదంటే చాలా ఇబ్బంది పడతాము మనం ఫ్యూచర్లో. సో పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాం అనమాట. సో అందుకే నాకు అది ఎప్పటికప్పుడు మార్చుకోవాలనుకుంటాను, కానీ అవ్వట్లేదండి. సో ట్రై చేద్దాం. ఇంకా ఒంగోలులో దిగేసరికి స్టేషన్ దగ్గరికి మా అన్నయ్య వచ్చాడండి లోపలికి. ఇంకా నా దగ్గర లగేజ్ అయితే చాలా ఉంది. ఎప్పట్లానే మా హస్బెండ్ బట్టలన్నీ కూడా ఒక బ్యాగ్లో, మళ్ళీ నా లగేజ్ ఒక బ్యాగ్లో, ఇలా అన్నీ, ఇంకా షూస్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోయినాయి అనమాట. సో వచ్చేసరికి మా మరదలు ఏదో ఒక ఫుడ్ చేసి పెడతారు నాకు. సో అలానే మంచిగా రుచికరంగా చికెన్ అయితే చేసి పెట్టారండి. సో చాలా బాగుందనమాట. సో అందరితో కలిసి నా కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత అందరం కలిసి కూర్చొని ఇలా తిన్నామండి. సో తిన్న తర్వాత ఇంటికి వెళ్ళేసి అక్కడ మా ఇల్లు ఉంది కదా, సో అక్కడికి వెళ్ళి పనుకుంటాము. దాంతోపాటు మార్నింగ్ నేను నెల్లూరులో బొమ్మడాలు పులుసు చేశాను కదండి. సో అది కూడా ఇక్కడ పార్సల్ తీసుకొచ్చాను అనమాట. ఎందుకంటే ఇంకా అక్కడ వేస్ట్ అయిపోతుంది కదండి. సో అందుకే ఇక్కడ తీసుకొచ్చాను. అది కాక మా వాళ్ళు కూడా ఎప్పుడు బొమ్మడాలు పులుసు తినలేదు. ఇక్కడ నెల్లూరులో బొమ్మడాలు అసలు దొరకవండి. సో ఇదేనండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో ఇంతేనండి. రేపటి వీడియో మిస్ కాకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.